దుర్గాప్రసాద్ గారి ఇంటి దగ్గర పల్స్ ఆక్సిమీటర్తో చూసుకున్నప్పుడు 32 వచ్చింది హార్ట్ రేట్. బట్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటే ఆయనకి 64 ఉంది, హార్ట్ రేట్ ఏం పర్వాలేదని అన్నారు. ఎందుకు ఇలా జరిగింది అనే విషయం ఒకసారి చూడాలి. పల్స్ ఆక్సిమీటర్తో కొన్నిసార్లు హార్ట్ రేట్ చూసుకున్నప్పుడు అది కరెక్ట్గా రాకపోవచ్చు. ఎందుకనే విషయం మనం ఒకసారి తెలుసుకోవాలి. ఈసీజీలో వచ్చేది గుండె ఎలక్ట్రికల్ యాక్టివిటీ ప్రకారం గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అది క్లియర్గా వస్తుంది. పల్స్ ఆక్సిమీటర్లో చూసేది పల్స్ మాత్రమే, అంటే అది ఎన్నిసార్లు ఇక్కడ దాకా వచ్చిన పల్స్ను మాత్రమే అది చూస్తుంది. సో వెంట్రికులర్ ఎక్టోపిక్స్ అనే ఒకటి ఉంటాయి అన్నమాట. వీటిని ఎక్స్ట్రా సిస్టోల్స్ అని కానీ ఎక్స్ట్రా బీట్స్ అని కానీ పిలుస్తారు. సో అంటే గుండె కొంత మారి కొట్టుకోవటం వల్ల ఈ రకంగా వచ్చే ఎక్టోపిక్స్ వస్తాయి. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బీట్ ఏదైతే ఎక్టోపిక్ ఉందో అది చాలా తక్కువ యాంప్లిట్యూడ్లో వస్తుంది, దాని తర్వాత బీట్ చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా ఎక్కువగా వచ్చిన బీట్స్ని మాత్రమే పల్స్ ఆక్సిమీటర్ చూస్తుంది, కానీ అలా తక్కువగా వచ్చిన బీట్స్ని చూడదు. అందుకని ఒక ఎక్టోపిక్ ఒక నార్మల్ బీట్, ఒక ఎక్టోపిక్ ఒక నార్మల్ బీట్ వచ్చినాయి అనుకోండి, మనిషి కంఫర్టబుల్గానే ఉంటాడు, కానీ మీకు పల్స్ ఆక్సిమీటర్లో తక్కువ హార్ట్ రేట్ వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఈసీజీ చూస్తే ఆల్మోస్ట్ డబల్ వస్తుంది, ఎందుకంటే ఆల్టర్నేట్ బీట్స్ అబ్నార్మల్ బీట్స్ ఉన్నాయి కాబట్టి. పల్స్ ఆక్సిమీటర్లో తక్కువ వస్తుంది హార్ట్ రేట్. సో అందుకనే పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, పల్స్ ఆక్సిమీటర్లో మాత్రమే తక్కువ హార్ట్ రేట్ చూపిస్తుంది అని అంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, కానీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఎక్టోపిక్స్ ఉన్న వాళ్ళకి అలా తక్కువ వస్తుంది అన్న విషయం తెలుసుకుంటే మీరు భయపడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అందరు కార్డియాలజిస్టుల దగ్గరికి ప్రతిరోజు ఒకళ్ళన్నా ఇలా చూసుకుని వస్తున్నారు, ఎందుకంటే కోవిడ్ తర్వాత పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకోవడం అనేది కామన్ అయిపోయింది. కానీ ఆ పల్స్ ఆక్సిమీటర్ని ఏ విధంగా చూసుకోవాలి మనం తెలియకపోతే మనం భయానికి గురయ్యే అవకాశం ఉంది. ఇలా ఎక్టోపిక్స్ రావటం వల్ల కనుక తక్కువ ఉంటే మనం ఏమి ఆలోచించక్కర్లేదు. అట్లా కాకుండా నార్మల్గానే తక్కువ హార్ట్ బీట్ ఉంటే కనుక అప్పుడు కొన్నిసార్లు డాక్టర్లు పేస్ మేకర్ అనేది సజెస్ట్ చేయొచ్చు. కాబట్టి పల్స్ ఆక్సిమీటర్లు ఏదైనా కనపడితే భయపడిపోకండి. అదేవిధంగా వాచ్ల్లో కానివ్వండి, ఫోన్లో కానివ్వండి, హార్ట్ రేట్ సడన్గా తక్కువ కనపడినా సడన్గా ఎక్కువ కనపడినా భయపడద్దు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకింగ్ మాత్రం చేయించుకోండి.